సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద 1 ఎకరానికి 12,000 అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచెర్ల పట్టణ మండలంలో ఆయన పర్యటించి 18.57 కోట్ల రూపాయల పనులకు ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవర్ కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీలకు 12,000 అందజేస్తామని, అర్హులైన అందరికీ నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలు, ఆ తర్వాత డిస్టిల్ చెర్ల నుంచి ముత్యాలమ్మకుంటకి రోడ్డు 3,21 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద వివిధ గ్రామాల్లో 75 లక్షల రూపాయలు, మొత్తం 18,57 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో ఈ మండలంలో నాకు తెలిసి ఇక మట్టి రోడ్లు అనేటువంటి ఏ గ్రామంలో కూడా ఉండవు. మార్చి తులసాని గారు మరి ముందు చెప్పినట్టుగా చాలా యంగ్ అండ్ డైనమిక్, చాలా కేపబుల్ పర్సన్, చాలా సమర్థత ఉంది, పెరుగుదలలు ఉన్నాయి, ఆధునిక వనరులు ఉన్నాయి, వ్యాపార రంగంలో మంచి సక్సెస్ అయిండు, అమెరికాలో మంచి పేరు తెచ్చుకుంటూ, ఇండియాలో మంచి పేరు తెచ్చుకుంటూ, వారికి వారు ఏ రంగం ఎంచుకున్నా వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉందని చెప్పి నేను అదేవిధంగా కల్లూరు గ్రామ ప్రజలందరికీ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 70 లక్షల కల్లూరులో మరి మీకు ఇంకేమైనా వసతులు కావాలన్నా తప్పనిసరిగా